హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది తనూజానే. టాస్కుల్లో కానీ, మరే దాంట్లో కానీ, మాటల్లో కానీ తనూజాని మించిన వారు బిగ్ బాస్ హౌస్లో లేరు అని చెప్పవచ్చు. నామినేషన్స్లో అయినా, కెప్టెన్సీ టాస్క్లో అయినా ఎవరితో ఎప్పుడు, ఎంతసేపు, ఎలా మాట్లాడాలి అన్నంత క్లారిటీ తనూజకి తప్ప మరెవరికీ ఉండదు. అయితే ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కళ్యాణ్ అలాగే ఇమాన్యుల్ ఇద్దరూ కలిసి తనూజని టార్గెట్గా చేసి ఈ వారం నామినేషన్స్లో కూడా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాటలైతే మాట్లాడేస్తున్నారు. అయితే ఆ తర్వాత వారు వచ్చి మంచిగా తనూజను బుజ్జగిస్తూ మంచిగా మళ్ళీ కలిసిపోతున్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తనూజ ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్కి తనూజ అంటే ఏంటో చూపించి చుక్కలు చూపించింది అని చెప్పాలి. తనూజ అలాగే ఇమాన్యుల్ ఈ వారం ఒక టీమ్గా, మిగిలిన వారందరూ అంటే మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ 3 టీమ్స్గా విభజిస్తే తనూజ అలాగే ఇమాన్యుల్ ఒక టీంలోకి వచ్చేశారు. కళ్యాణ్, దివ్య మరో టీం లేకపోయారు. దీంతో ఇక తనూజ ఇమాన్యుల్తో కలిసి ఎలా అయినా కూడా కళ్యాణ్, దివ్యాలకి ఖచ్చితంగా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ రాకూడదు, అదే మన మొదటి లక్ష్యం అంటూ టాస్క్లో అడుగులు ఎప్పేసి దుమ్ము రేపే పర్ఫార్మెన్స్తో దద్దరిల్లేలా విజయం అయితే సాధించింది. దీంతో ఇక బిగ్ బాస్ వారికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వగానే తనూజ అసలు ఏమాత్రం క్షణం కూడా ఆలోచించకుండా కళ్యాణ్ పేరైతే చెప్పేసింది. ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అంటే, మీరు టాస్క్ గెలిచారు కాబట్టి ఓడిపోయిన టాస్క్ ఓడిపోయిన టీంలో నుంచి ఒకరిని తొలగించాలి అంటూ చెప్పడంతో వెంటనే తనూజ కళ్యాణ్ పేరైతే చెప్పింది. ఖచ్చితంగా కళ్యాణ్ అది ఊహించి ఉండడు. ఎందుకంటే గత 2-3 వారాలుగా కళ్యాణ్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన టాస్క్ ఏది కూడా జరగడం లేదు. అసలు బిగ్ బాస్ కళ్యాణ్కి అవకాశమే రావటం లేదు అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కళ్యాణ్ ఎలాగోలా ముందుకైతే పోతున్నాడు. ఈ వారమైనా ఖచ్చితంగా గట్టిగా టాస్క్లు ఆడి అభిమానుల వద్ద మరింతగా ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ దాన్ని ఆదిలోనే తొక్కి పడేసింది తనూజ. తొక్కిపట్టి నార తీసేసినట్టుగా కళ్యాణ్ని టాస్క్లో నుంచి అయితే తీసేసింది. ఈ కారణంగా కళ్యాణ్ కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఈ వారం ఎలా అయినా టాస్కులు ఆడి అభిమానులను ఆకట్టుకోవాలనుకున్నాను, కానీ నా ఆశలను అడియాశలు చేసేసింది తనూజ అంటూ ఎమోషనల్ అవ్వడం అయితే జరిగింది. మొత్తంగా తనూజపై ఇమాన్యుల్ అలాగే కళ్యాణ్ ఇద్దరూ కూడా పగతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు, కానీ రివర్స్ అటాక్లో తనూజను వారిద్దరి భరతం పడుతుంది అని చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ప్రకారం తనూజ, కళ్యాణ్లలో ఎవరు బెస్ట్, ఎవరు వరస్ట్ అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.